తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత అంతటి ఆదరణ కలిగిన పుణ్యక్షేత్రం. తలచినంతనే వరాలిచ్చే దేవుడిగా కీర్తిగడించిన సత్యదేవుని సన్నిధి. అదే అన్నవరం. తూర్పుగోదావరి జిల్లా పంపానది తీరాన రత్నగిరి కొండపై కొలువై ఉన్న ఆ స్వామి చరిత్ర ఎంతో విశిష్టమైనది. అసలు అన్నవరంలో స్వామివారు ఎందుకు వెలిశారు? ఆ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? రత్నగిరి కొండ వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. స్థల పురాణం ప్రకారం మేరు పర్వతానికి మేనకకు పుట్టిన కుమారుడే రత్నాకరుడు. విష్ణుమూర్తి తనపై శాశ్వతంగా నివాసం ఉండాలని కోరుకుంటూ రత్నాకరుడు ఘోర తపస్సు చేస్తాడు. అతడి భక్తికి మెచ్చిన విష్ణువు ఏదో ఒకరోజు నీపై వెలుస్తాను అని వరమిస్తాడు. ఆ రత్నాకరుడే కాలక్రమేణా రత్నగిరి పర్వతంగా మారాడని, ఆ కొండపైనే నేడు సత్యనారాయణ స్వామి కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడున్న ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఇది సుమారు 19వ శతాబ్దంలో జరిగింది. పిఠాపురం సమీపంలోని గొర్స గ్రామ జమీందారు శ్రీ రాజా ఇవటూరి రామారావు గారికి భక్తిభావం మెండు. 1891 సంవత్సరం శ్రావణ శుద్ధ విదియ రోజున ఆయనకొక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కనిపించి, నేను రత్నగిరి కొండపై అనాథగా పడి ఉన్నాను, నన్ను వెలికితీసి ప్రతిష్ఠించు అని ఆదేశించారట. ఆ కల నిజమేనని నమ్మిన జమీందారు గారు వెంటనే గ్రామస్తులతో కలిసి రత్నగిరి కొండపైకి వెళ్లారు. అక్కడ వెతుకుతుండగా ఒక పొదలో స్వామివారి విగ్రహం వెలుగుతూ కనిపించింది. ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కిందకు తీసుకువచ్చి వనదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో ఒక తాత్కాలిక షెడ్డు వేసి ప్రతిష్ఠించారు. అది జరిగింది 1891 ఆగస్టు 6వ తేదీన. అన్నవరం ఆలయంలోని విగ్రహం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఉంటుంది. ఇది త్రిమూర్తుల స్వరూపం. విగ్రహం అడుగు భాగం బ్రహ్మదేవుడికి ప్రతీక, మధ్యభాగం ఈశ్వరుడికి శివుడికి ప్రతీక, పైభాగం విష్ణుమూర్తికి ప్రతీక. అందుకే ఈ స్వామిని హరిహర హిరణ్యగర్భ త్రిమూర్తియాత్మక స్వరూపం అని పిలుస్తారు. పంచభూతాలకు త్రిమూర్తులకు నెలవైన ఏకైక క్షేత్రం మన అన్నవరం. 1933 నుండి 34 ప్రాంతంలో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయాన్ని రథం ఆకారంలో నిర్మించడం విశేషం. 4 చక్రాలపై ఉన్న రథంలా ఈ గర్భాలయం కనిపిస్తుంది. అంతేకాదు, ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర ఒక ప్రత్యేకమైన యంత్రం ఉంటుంది. పంచాయతన పద్ధతిలో గణపతి, సూర్యుడు, అమ్మవారు, శివుడు మరియు విష్ణువును ఒకే వేదికపై పూజించే అద్భుతమైన సంప్రదాయం ఇక్కడ ఉంది. అన్నవరం అనగానే గుర్తుకొచ్చేది సత్యనారాయణ వ్రతం. పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, మంచి కార్యాలు ఏవి జరిగినా తెలుగువారు తప్పక చేసుకునే వ్రతం ఇది. కలియుగంలో త్వరగా ఫలితాన్నిచ్చే వ్రతంగా దీనికి పేరుంది. స్వామివారి ప్రసాదాన్ని తింటే సకల రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అందుకే అన్నవరం ప్రసాదానికి అంతటి డిమాండ్. కోరిన వారిని కష్టాల నుండి గట్టెక్కించే నావికుడిగా, అన్నార్థుల ఆకలి తీర్చే అన్నదాతగా అన్నవరం సత్యదేవుడు నిత్యం పూజలందుకుంటున్నాడు. అన్నం, వరం రెండూ దొరికే క్షేత్రం కాబట్టి దీనికి అన్నవరం అని పేరు వచ్చిందని కూడా అంటారు. అవకాశం దొరికినప్పుడు తప్పకుండా దర్శించాల్సిన దివ్య క్షేత్రమిది. అసలు ఈ ఊరికి అన్నవరం అనే పేరు ఎలా వచ్చింది? దీని వెనుక 2 బలమైన కథనాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ స్వామివారిని ఏ వరం అడిగినా కాదనకుండా ఇస్తాడు కాబట్టి అనిన వరం అంటే అడిగిన వరం ఇచ్చే క్షేత్రంగా పిలువబడి కాలక్రమేణా అది అన్నవరంగా మారింది. రెండోది, ఈ ప్రాంతంలో ఒకప్పుడు కరువనేది లేకుండా వచ్చిన వారందరికీ అన్నం పెట్టేవాళ్లట. అన్నానికి లోటులేని ఊరు కాబట్టి అన్నవరం అని పేరు స్థిరపడిపోయింది. స్వామివారి శక్తికి నిదర్శనంగా ఒక ఆసక్తికరమైన సంఘటన ప్రచారంలో ఉంది. అది 1930 ప్రాంతం అనుకుంటా. ఒకరోజు రాత్రి కొందరు దొంగలు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి ఆభరణాలను మూటగట్టుకున్నారు. కాని వారు గుడి దాటి బయటకు వెళ్లలేకపోయారు. రాత్రంతా దారి వెతుకుతూ గుడి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు తప్ప కొండ దిగలేకపోయారు. తెల్లారేసరికి అర్చకులొచ్చి చూసేసరికి దొంగలు అక్కడే స్పృహ కోల్పోయి పడి ఉన్నారు. సత్యదేవుని సొమ్మును ఎవరూ అపహరించలేరని ఈ ఘటన నిరూపించింది. కేవలం 19వ శతాబ్దంలో విగ్రహం దొరకడమే కాదు, ఈ కొండకు త్రేతాయుగం నాటి చరిత్ర కూడా ఉంది. అగస్త్య మహాముని ఇక్కడే తపస్సు చేశారని స్థలపురాణం చెబుతోంది. ఆయన తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు ఇక్కడ ప్రత్యక్షమయ్యారట. అందుకే ఇక్కడ స్వామివారు లింగాకారంలో త్రిమూర్తి స్వరూపంగా దర్శనమిస్తారు.
రత్నగిరి కొండ పాదాలను తాకుతూ ప్రవహించే నది పంపానది. కేరళలోని శబరిమల దగ్గర పంపానది ఎంత పవిత్రమో ఇక్కడ కూడా అంతే పవిత్రం. ఒకప్పుడు ఈ నదీ తీరంలోనే సీతారాములు సంచరించారని, వారి పాదస్పర్శ వల్లే ఈ నదికి అంతటి పవిత్రత వచ్చిందని స్థానికులు నమ్ముతారు. వ్రతం చేసుకునే ముందు ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. అన్నవరం ఆలయంలో చాలామంది గమనించని మరొక అద్భుతం సూర్య గడియారం, సన్ డయల్. ఇదివరకటి రోజుల్లో చేతికి వాచీలు లేనప్పుడు కేవలం సూర్యుడి నీడ ఆధారంగా సమయాన్ని ఖచ్చితంగా చెప్పే నిర్మాణం ఇక్కడ ఉంది. మన పూర్వీకుల ఆర్కిటెక్చర్ నైపుణ్యానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. మనం చేసుకునే సత్యనారాయణ వ్రతంలో మొత్తం 5 కథలుంటాయి. గమనించారా? ఈ 5 కథలు సమాజంలోని అన్ని వర్గాలకు సంబంధించినవి. పేద బ్రాహ్మణుడు జ్ఞానం కోసం కట్టెల కొట్టేవాడు, కష్టం చేసుకునేవాడు. సాధువైశ్యుడు, వ్యాపారి ధనం కోసం. తుంగధ్వజ మహారాజు అధికారం, రాజ్యం కోసం. ఇలా కులమతాలకు అతీతంగా అందరూ ఆచరించగలిగే ఏకైక వ్రతం సత్యనారాయణ వ్రతం. అందుకే ఇది సర్వజన వ్రతం అయ్యింది. కేవలం కోరికలు తీర్చడమే కాదు, మనిషి సత్యమార్గంలో నడవాలని బోధించే దైవం అన్నవరం సత్యదేవుడు. అందుకే ఏడాదికి కోట్లాది మంది భక్తులు సత్యదేవ అంటూ ఈ రత్నగిరి కొండకు పోటెత్తుతుంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సత్యనారాయణ స్వామివారు ఈ కొండపైకి రాకముందే ఈ రత్నగిరిని కాపాడుతూ ఒక శక్తి ఉండేది. ఆమె వనదుర్గ అమ్మవారు. రాత్రి వేళల్లో ఈ కొండపై సంచరిస్తూ దుష్టశక్తుల నుండి ఈ పవిత్ర స్థలాన్ని కాపాడేది ఈ తల్లేనట. అందుకే ఇప్పటికీ స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా వనదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం ఆచారం. ఆమె అనుమతి తీసుకున్న తరువాతే సత్యదేవుని దర్శనం చేసుకోవాలని పెద్దలు చెబుతారు. అన్నవరం సత్యదేవుని ప్రసాదానికి ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. దీని వెనుక కళావతి అనే ఒక యువతి కథ ప్రచారంలో ఉంది. తన భర్త వ్యాపారం ముగించుకుని ఓడలో తిరిగి వస్తున్నాడని తెలిసి కళావతి ఆనందంతో స్వామివారి ప్రసాదాన్ని తినడం మర్చిపోయి భర్తను చూడటానికి పరుగెత్తుకుంటూ రేవుకు వెళ్ళిందట. ఆమె ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కళ్ల ముందే భర్త ఉన్న ఓడ సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు ఆకాశవాణి వినిపించి, నీవు స్వామి ప్రసాదాన్ని విడిచివచ్చావు, అందుకే ఈ విపత్తు వచ్చింది అని చెప్పిందట. వెంటనే కళావతి ఇంటికి వెళ్లి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి రాగానే మునిగిపోయిన ఓడ, చనిపోయాడనుకున్న భర్త క్షేమంగా పైకి లేచారు. దేవుని ప్రసాదాన్ని చిన్నచూపు చూడకూడదని ఈ కథ హెచ్చరిస్తుంది. ఈ దేవుడిని సత్యనారాయణుడు అని ఎందుకు అంటారో తెలుసా? ఆయనకు అబద్ధమంటే అస్సలు నచ్చదు. పూర్వం సాధువైశ్యుడు అనే వ్యాపారి పిల్లలు పుడితే వ్రతం చేస్తానని మొక్కుకున్నాడు. పాప పుట్టింది, కాని వ్యాపార ధ్యాసలో పడి వ్రతాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. చివరికి స్వామివారి ఆగ్రహానికి గురై చేయని తప్పుకు అల్లుడితో సహా జైలు పాలయ్యాడు. ఎప్పుడైతే తన తప్పు తెలుసుకుని సత్యాన్ని పలికాడో అప్పుడే అతనికి విముక్తి లభించింది. మాటకు కట్టుబడి ఉండటమే ఈ స్వామికి నిజమైన పూజ. ఘాట్ రోడ్డు ఉన్నప్పటికీ మెట్ల మార్గంలో నడిచి వెళితే వచ్చే అనుభూతే వేరు. పచ్చని ప్రకృతి మధ్యలో చల్లని గాలిని ఆస్వాదిస్తూ సత్యదేవ అని నామస్మరణ చేస్తూ ఎక్కే ప్రతి మెట్టు మనలోని బద్ధకాన్ని వదిలించి భక్తిని నింపుతుంది. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ దైవదర్శనం చేసుకోవడం అన్నవరంలో మాత్రమే సాధ్యం. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడ జరిగే స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది. ఆ రోజున స్వామివారిని పెళ్లికొడుకుగా చూడటానికి 2 కళ్ళూ చాలవు. లక్షలాది మంది భక్తులు ఈ కళ్యాణాన్ని తిలకించి తరిస్తారు. సత్యనారాయణ వ్రత కథల్లో మరో అద్భుతమైన ఘట్టం కట్టెలు కొట్టేవాడి కథ. ఒకనాడు ఒక నిరుపేద కట్టెలు కొట్టేవాడు దాహం వేసి నీళ్ల కోసం వెతుకుతూ ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆ బ్రాహ్మణుడు ఎంతో నిష్ఠగా సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చూశాడు. స్వామి, ఈ వ్రతం చేస్తే ఏమవుతుంది అని అమాయకంగా అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, దీనిని సత్యనారాయణ వ్రతం అంటారు. ఇది చేస్తే కష్టాలు తీరి సకల సంపదలు కలుగుతాయి అని చెప్పాడు. ఆ మాటను బలంగా నమ్మినా పేదవాడు ఆ రోజు కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బుతోనే పూజా సామాగ్రి, ప్రసాదం కొనుక్కుని అడవిలోనే భక్తితో వ్రతం చేశాడు. ఆశ్చర్యకరంగా ఆ రోజు నుంచే అతని దశ తిరిగింది. పేదరికం పోయి అతడు గొప్ప ధనవంతుడయ్యాడు. భక్తి ఉంటే చాలు, పేదధనిక తేడా దేవుడికి ఉండదని ఈ కథ నిరూపిస్తుంది. కాని దేవుడి దగ్గర ఉండకూడనిది ఒక్కటే, అదే అహంకారం.
దీనికి ఉదాహరణే తుంగధ్వజ మహారాజు కథ. ఒకసారి రాజుగారు వేటకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు గొల్లవాళ్లు చెట్టు కింద సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. రాజును చూసి భక్తితో వారు ప్రసాదం తీసుకెళ్లి ఇచ్చారు. కాని రాజుగారు, నేను మహారాజును, ఈ గొల్లవాళ్లు ఇచ్చిన ప్రసాదం నేను తినడమేంటి అని అహంకారంతో ఆ ప్రసాదాన్ని నేలకేసి కొట్టి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొద్ది రోజులకే అతని రాజ్యం శత్రువుల పాలైంది. అతని కుమారులు మరణించారు. అప్పుడు రాజుగారికి అర్థమైంది, ఇదంతా దైవ ప్రసాదాన్ని అవమానించినందుకే జరిగిందని. వెంటనే తిరిగి అడవికి వెళ్లి ఆ గొల్లవాళ్లతో కలిసి సామాన్యుడిలా స్వామివారి వ్రతం చేసి ప్రసాదం స్వీకరించాడు. ఆశ్చర్యంగా అతను పోగొట్టుకున్న రాజ్యం, కుటుంబం మళ్లీ అతనికి దక్కాయి. దేవుడి ముందు అందరూ సమానమే అని ఈ కథ చెబుతుంది. కథలు పక్కన పెడితే అన్నవరం వెళ్లే ప్రతి భక్తుడిని ఆకర్షించేది స్వామివారి ప్రసాదం. సాధారణంగా గుడిలో పులిహోర లేదా లడ్డూ ఇస్తారు. కాని ఇక్కడ గోధుమ రవ్వతో చేసే ప్రసాదం ఎందుకు ఇంత ఫేమస్ ఓ తెలుసా? దీని తయారీలో వాడేది కేవలం గోధుమ రవ్వ, బెల్లం, నెయ్యి, యాలకులు మరియు నీళ్లు మాత్రమే. కాని ఆ రుచిని మాత్రం మనం ఇంట్లో ఎంత ప్రయత్నించినా తీసుకురాలేము. ఎందుకంటే అందులో కలిసేది కేవలం పదార్థాలు మాత్రమే కాదు, లక్షలాది మంది భక్తుల నమ్మకం మరియు ఆ సత్యదేవుని అనుగ్రహం. అందుకే అది అమృతంలా అనిపిస్తుంది. దర్శనం పూర్తయ్యాక కొండ దిగువన పంపా నదిలో బోట్ షికారు చేయడం భక్తులకు ఒక మంచి అనుభూతినిస్తుంది. పచ్చని కొండల మధ్య శాంతంగా ప్రవహించే నీటిలో విహరిస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంతో వెళ్లేవారికి ఇదొక మంచి పిక్నిక్ స్పాట్ లాంటిది కూడా. అన్నవరం ఇది కేవలం ఒక గుడి కాదు, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు. కష్టాల్లో ఉన్నవారికి కొండంత అండగా నిలిచే సత్యదేవుని నిలయం. ఒక్కసారి మనసారా సత్యదేవ అని పిలిస్తే చాలు, నేనున్నాను అంటూ అభయమిస్తాడు ఆ స్వామి. కష్టం వస్తే ఆదుకునేవాడు, ఇష్టం నెరవేరాలంటే దీవించేవాడు. మన అన్నవరం సత్యదేవుడు. చరిత్ర, ప్రకృతి మరియు అద్భుతాల సమాహారమే ఈ దివ్యక్షేత్రం.